ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆదిలక్ష్మమ్మ క్లాస్ వినాలా ఇది? చెవులు అంత గట్టిగా పనిచేస్తున్నాయి. వినప్పుడు పోతే ఇక్కడికి రండి, అక్కడ కూర్చొని నిద్రపోమాకండి. కుర్చీ తెచ్చుకోండి. కూర్చో. అలాగే. సో ఈరోజు మనం పొద్దున భాగవతం క్లాసు పూర్తి కాలేదు. విల్ బి కంప్లీటింగ్ దట్. చూడండి, ఇటు జరగండి, కొద్దిగా అటు జరగండి. ఈ అబ్బాయి ఏమవుతాడు మీకు? మీ స్టూడెంటా? అదే అంటే మీరు టీచరా? వాట్ డూ యూ టీచ్? Physics. What does he want to become? What does he wants to become? You tell. What do you want to become in life? Software. Even if you don't get job, you want to be software. You don't know. You want money or software? But what happens if you die before that? What happens if you die before that? What happens if you have to die before that? ఆయన కనపడుతుంది, వీళ్ళకి ఎందుకు కనపట్టలే? ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం? దెన్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ డై బిఫోర్ యూ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్? So this is called aimless life. In life, you have to be doing two things. Put it on. In life, if you know Bhagavad Gita, తెలుగు వాళ్ళేనా? మీ మొహం చూస్తే తమిళం వాళ్ళలాగా ఉన్నారు. అదే మీ మొహం చూస్తే నాకు తెలుస్తుంది కదా. ఐ కెన్ రికగ్నైజ్. కోమటం అని కూడా తెలుస్తాయి. ఆ మొహం చూస్తే కోమటం అని చెప్పి ఇవి కూడా కోమటం మొహం చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ అబ్బాయి ఒరిస్సా. ఐ కెన్ సీ ఆమె వరల్డ్ వైడ్ ట్రావెలర్. నేను ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటా, భారతదేశం అంతా తిరుగుతూ ఉంటా. కొంత అనుభవం. సో జీవితంలో తల్లిదండ్రులు మనకి ముడి గడగడం నేర్పిస్తారు, తిండి తినడం నేర్పిస్తారు, గుడ్డలు వేసుకోవడం నేర్పిస్తారు. కానీ దేనికోసం బతకాలో నేర్పిస్తారా? నేర్పిస్తారు, వాళ్ళకే తెలియదు. ఇప్పుడు అన్నా కదా, ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నాడు. దానికి ముందు అనకూడదు, దానికి ముందు చస్తే ఏమవుతుంది? దానికి ముందు చనిపోతే మీరు సాఫ్ట్వేర్ వచ్చే జనంలో మళ్ళీ ప్రారంభిస్తారు. ఆ పని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే డబ్బులు సంపాదించవచ్చు. డబ్బులతో మార్కెట్లోకి పోయి నాకు 24 గంటలు ఉండే ఆనందం కావాలా, దానికి ఏం బాటిల్ కొనాలా, నాకు 24 గంటలు ఆనందంగా ఉండాలా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలా, ఏం తీసుకుంటే తెలుసా అని. సో యు ఆర్ మిస్సింగ్ భగవద్గీత. భగవద్గీత జ్ఞానం లేకపోవడం వల్ల ఆయన డబ్బులు సంపాదించగలిగితే చాలు అనుకుంటున్నాడు. బట్ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. డబ్బులు కొంత, ఆరోగ్యం ఇంకా కొంత. ఇక ఆరోగ్యం కావాలా, డబ్బులు కావాలా అంటే ఏం జవాబిస్తావు? ముందు నీకు డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా?
మనం విషయాలు వింటుంటే మెల్లిగా మీరు ఆలోచించాల్సి వస్తుంది. డబ్బుల కంటే ముందు ఆరోగ్యం కావాలా, తర్వాత ఆరోగ్యం కావాలా, నీకు ఆనందం కావాలా. ఆరోగ్యంగా ఉన్నారు కానీ డిప్రెషన్, ఆరోగ్యంగా ఉన్నారు కానీ టెన్షన్. నవ్వమాకండి, మీరు పెద్ద మీకు అన్నీ తెలిసినట్టుగా నవ్వుతారండి. ఆరోగ్యానికంటే కూడా ఎక్కువ ఆనందంగా ఉండాలి. ఆరోగ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ సంతోషంగా లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. మీ అమ్మ నాన్న కూడా వీడెందుకు ఇట్లా ఎప్పుడు పోగొట్టుకుని వాళ్ళలాగా బతుకుతున్నాడు, వీడెప్పుడు సంతోషంగా జాలీగా బతకటం లేదు. జాలీగా మనుషులు అంటే డబ్బులు కొంత, ఆరోగ్యం ఇంకా కొంత, కానీ ఆనందంగా బతకడం అది అసలైనటువంటిది. ఆనందాన్ని వెతుకుతున్నావా లేదా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే పని. హౌ కెన్ ఐ ఫైండ్ బ్లిస్ఫుల్నెస్? జీవితంలో నేను ఏళ్ళు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎడతరగాల, కానీ బరువులు ఏళ్ళు ఎక్కడ వేస్తారు, పాటలు ఎక్కడ పాడతారు, అదంతా మా పని. మీరు జీవితంలో ఎన్ని పుస్తకాలు కాలేజీకి పోయేప్పుడు గాడిదలాగా వెనకాల బరువులు పెట్టుకుని పోతూ ఉంటారు. అనగానే బాగుంటుంది ఆ వెయిట్స్. ఎన్ని కేజీలు మోస్తావు రోజు? అబద్ధం చెప్పకుండా. హౌ మెనీ కేజీస్ యూ హ్యావ్ టు క్యారీ టు గో టు యువర్ కాలేజ్ ఆర్ స్కూల్? 5 to 6 kgs బరువులు మోస్తున్నాడు, ఆయన ఒప్పుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ లైఫ్. కాబట్టి మీకు భగవద్గీత అవసరం ఉన్నది, కానీ టీచర్లకు తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, నాయకులకు తెలియదు. అంత గొడవలు దేశం అంతా గొడవలు. ప్రతిదానికి గొడవలు తండ్రి. మీరు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు? మీరు ఆనందంగా ఎప్పుడు ఉంటారు? మీరు భగవంతుని ఎలా పొందుతారు? ఏవం ప్రసన్న మనసో భగవత్ తత్వ విజ్ఞానం. ఎవరైతే ప్రశాంతమైన మనస్సు కలిగి ఉంటారో, ఏవం ప్రసన్న మనసో, అటువంటి వాళ్ళు భగవంతుడి జ్ఞానాన్ని, అంటే మీ జీవితంలో డబ్బు అని పరిగెడుతుంటే ఇంక భగవద్గీత చదవడానికి టైం ఎక్కడుంది? నో టైం. కాబట్టి జీవితంలో ఉన్న పరిస్థితుల్లో మీ పర్మిషన్ తీసుకుంటాడే. వాళ్ళ అమ్మాయి డాక్టర్ భాగ్యలక్ష్మి అని చెప్పి గైనకాలజిస్ట్ ఈ రోడ్డు ఆఖర్లు. సో ఏవం ప్రసన్న మనసో భగవతత్వ విజ్ఞానం. సో భాగవతంలో మనం జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా మొదట మనం పొద్దున్న నిద్ర లేవగానే ఆల్రెడీ ఆ బాధ్యతలు ఏందో, ఆ అవసరాలు ఏందో ఉన్నాయి. బాధ్యతలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. కానీ దానికంటే ముందు పొద్దున్న నిద్ర లేవగానే ముందు నేను దిక్కులేని వాడిని, ఎందుకంటే నాకు భగవంతుడితో సంబంధం లేదు. భగవంతుడితో సంబంధం లేని వాళ్ళంతా కూడా దిక్కు లేని వాళ్ళు, అంతే కదా. అందరూ ఉంటారు కానీ ఎవరు మిమ్మల్ని మీ కర్మల నుంచి కాపాడలేరు. మీరు ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు, ఎవడి కర్మలు వాడు అనుభవించాలి. అవునా కదా సార్? మీ అబ్బాయికి రోగం వస్తే ఆయన అనుభవించాలి. మీరు మా అబ్బాయి కాబట్టి నేను తీసుకుంటా, వాడికి రోగం పోవాలా. ఆయన వెనకాల ఆయన డాక్టర్ గారు. ఆయన
నీ రోగం మేము తీసుకోగలవు, మేము రోగాన్ని నువ్వు తీసుకోగలవా? ఎవరి రోగం వాళ్ళు అనుభవించాల్సింది. ఎవరికి చేయగలిగింది ఏం లేదు. అనగా ఆయన తింటాడు, అదే అరగాలది కదా. అరగకపోతే తిండి సుఖం లేదు. ఆవురు మధ్యని కడుపు ఊగిపోయి కడుపు నొప్పి వచ్చి కట్టుపడుతుంది కదా. తినడం ఆపు చేయాలి. తినదరగకపోతే ఏం చేస్తారు? ఆపు చేయాలి. అంటే అడుగడుగున మనకి భగవంతుడి యొక్క అవసరం ఉన్నది. ఎనీథింగ్, తిండి దొరకాలన్నా భగవంతుడు అవసరం, తిన్నది అరగాలన్నా కూడా భగవంతుడు అవసరం, తిన్నది బయటికి పోవాలన్నా. కొంతమందికి మలబద్ధకం ఉంటుంది, పాపం ముక్కి చూస్తూ ఉంటుంది, సుఖం వాళ్ళకి నరకం కనబడుతూ ఉంటుంది. తెలుసు తెలీదు. మీరు కుర్రాళ్ళ వయసులో శరీరం పనిచేస్తూ ఉంటుంది, కానీ మీకు తెలీదు. వయసు వస్తుంటే ఈ శరీరం మూలపడుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క సమస్య బయటకు వస్తూ ఉంటుంది. వినిపించడం, కనిపించడం, తిన్నది అరగడం, కీళ్ళ నొప్పులు, ఆల్ ప్రాబ్లమ్స్. అనే కదా ప్రభుజీ. వయసు వస్తుంటే కీళ్ళలో ప్రాబ్లం, కళ్ళల్లో ప్రాబ్లం, తర్వాత పళ్ళల్లో ప్రాబ్లం, గుండెలో ప్రాబ్లం, ఏమంటుంది బతుకు. ఈ బతుకులో ఏం పొందాం మనం? ఎప్పుడు నేర్చుకోవాలి అంటే భగవద్గీత చదివితే దీని అంటే విజ్డమ్. Is there difference between knowledge and wisdom? Knowledge and wisdom are the same or different? మీ టీచర్ గారు చెప్పాలి. పాపం కుర్రాడు, ఇబ్బంది. మీరు చెప్పండి జవాబు. Is knowledge and wisdom the same or different? Different. So knowledge అంటే డేటా, విజ్డమ్ అంటే బతికే తెలివితేటలు. బతికే తెలివితేటలు ఉండాలి. బ్లా 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 అది ఇది అది అవన్నీ నాలెడ్జ్ అంత డేటా అంతా తలకాయలు స్టోర్ చేసుకుని గుర్తుపెట్టుకోలేక, గుర్తుపెట్టుకున్నా కూడా పనికిరాక. కాబట్టి భగవద్గీత చదివితే మీకు విజ్డమ్, ఈ సంసారంలో మనం ఎలా బతకాలో అది తెలుస్తుంది. కాబట్టి ప్యారలల్గా ఈ డబ్బు సంపాదించుకోవడానికి కావాల్సిన చదువుతో పాటు మనం ఎలా బతకాలా. ఉదాహరణకి మీరు మాంసాహారం తింటారా అని అడుగుతా, ఏం జవాబిస్తారు? మీరు మాంసాహారం తింటారా? మీ స్టూడెంట్ గురువుగారు అడుగుతాడల్లా ఆయన మీకు చెప్పలేదు, ఆయనకి తెలియదు, ఆయన మీకు చెప్పలేదు. మాంసాహారం తింటే మనకు కూడా ఎప్పుడైనా కూడా అకాలంగా చనిపోవచ్చు. మన శరీరానికి కూడా అదే గతి పట్టచ్చు. ఏ విధంగా జీవుల్ని మనం చంపుతింటున్నామో ప్రకృతి నియమాల ద్వారా మనం కూడా యాక్సిడెంట్లకి లోను కావచ్చు. నియమాలు మీరు ఏం చేస్తే దానికి ఫలితం మీరు అనుభవించాల్సి వస్తుంది. ముందు వెనక. ఇప్పుడు చదువుకుంటున్నాడు, తర్వాత సంపాదిస్తాడు. చదువుకుంటే సంపాదన ఏం లేదు. అలాగే మనం మాంసం తింటున్నాం, బాగానే ఉందిలే అనిపిస్తుంది. ఆ తర్వాత తలకాయ పగులుతుంది యాక్సిడెంట్. ఎందుకయింది? వాడికి ఎందుకు యాక్సిడెంట్ కాలేదు, నాకే ఎందుకయింది ఆలోచిస్తాడు కదా. ఇవన్నీ కూడా ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించాలి. ఇక్కడ మీకు చెప్పేది జీవితంలో మనం రెండు కూడా సమానాంతరంగా ఈ చదువులు నేర్చుకోవాలా. నిద్రపోతున్నారా లేదా? ఆయన స్టూడెంట్ అవుతున్నా కూడా తిండి తింటాడు, నిద్రపోతున్నాడు, ఆటలాడడానికి పోతాడు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. భక్తి ఎందుకు చేయటం లేదు? అదే దాని అవసరం మనకి ఎవరు నచ్చ చెప్పలేదు. నోబడీ కన్విన్స్డ్ us. ఇది ఎంత సీరియస్ మ్యాటర్. భగవంతుడితో మనకి సంబంధం ఉంటే ఇంక మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది, మనం భయపడాల్సిన అవసరం ఉంది. భగవంతుడితో సంబంధం లేకపోతే అన్నీ ఉన్నా కూడా ఏదో వెళ్తే సంథింగ్ మిస్సింగ్ కదా. అంటే మానవుడిగా పుట్టిన వాడికి
నన్ను ఎవడు పుట్టించాడు, ఎందుకు పుట్టించాడు, ఏం చేయాలి, ఎన్ని తెలుసుకోవాలంటే భగవద్గీత. ఈరోజు మనం కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉంది. ఇస్కాన్ అది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్. ఇస్కాన్ ఈజ్ నాట్ హిందూ ఆర్గనైజేషన్. ఇస్కాన్ ఈజ్ ఏ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్, ప్రపంచం అంతా ఉన్నటువంటి సంస్థ. ఎందుకంటే మాకు హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు వీ డోంట్ కేర్, అదొక అజ్ఞానం. ఇప్పుడు మీరు ఆంధ్రాలో పుట్టారు, ఆంధ్ర వాళ్ళు అంటారు. మీరు తమిళనాడులో పుట్టారు, తమిళనాడు అంటారు. అంటే అసలు మీరు ఎవరు, వారు మీరు ఈ శరీరం నేను కాదని తెలిస్తే, నా శరీరం ఆంధ్రాలోది, నా శరీరం తమిళనాడులోది, నా ఆత్మకి తమిళం కాదు, ఆంధ్రాను కాదు, హిందువు కాదు, ముస్లిము కాదు. ఈ ఆత్మ భగవంతుడి యొక్క అంశము కదా. అరిబాల్ మీ బంధువులా, మీ బంధువులే క్లాస్ వినరా, క్లాస్ వినట్టు ఇక్కడికి పంపించండి. అలాగే మాధురి అక్కడ అక్కడ లైట్ వెలుగుతుంది కింద మెట్ల మీద, అంటే అక్కడక్కడ బయట. అక్కడ లైట్ వెలుగుతుంది మెట్ల మీద. సో కాబట్టి మనం భగవద్గీత జ్ఞానం కలిగి ఉంటే మనం ఈ విధంగా నేరో మైండెడ్, పెట్టి మైండెడ్, బుద్ధి లేకుండా అట్లా కాకుండా భగవద్గీత జ్ఞానం ఉంటే మాలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా మేము వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడే 4 మాటలు చెబుతాం. ఇక్కడ మతం మార్పిళ్ళు కాదు, ఇక్కడ డబ్బులు దండుకోవడం కాదు. జనాలకి వాట్ డూ యూ నీడ్, వాట్ ఆర్ యూ మిస్సింగ్, జీవితంలో మీరు ఏం లేకపోవడం వల్ల సంతోషం లేకుండా ఉంది. ఇక్కడ భగవద్గీత, భాగవతానికి తేడా ఏంటి? ఎనీ ఐడియా? 2 గ్రంథాలని తెలుసుకున్నారా? భగవద్గీత ఏంటి, భాగవతం ఏంటి? కరెక్ట్. సో కృష్ణుడు చెప్పింది భగవద్గీత, కృష్ణుడి గురించి చెప్పింది భాగవతం. కృష్ణుడు చెప్పింది భగవద్గీత, కృష్ణుడి గురించి డీటెయిల్డ్గా చెప్పబడింది భాగవతం. కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు మీ గురించి చెబుతున్నాడు, ప్రపంచం గురించి చెబుతున్నాడు, ఎలా బతకాలో చెబుతున్నాడు, తన గురించి చెబుతున్నాడు, తనతో నీకు సంబంధం ఉందని కూడా చెబుతున్నాడు. యోగ విద్య, భగవద్గీత ఇస్ కాల్డ్ యోగ విద్య. అంటే భగవద్గీత ఎందుకయ్యా అంటే, నాకు దేవుడితో ఉండేటువంటి సంబంధాన్ని నేను మర్చిపోయాను, దాన్ని మళ్ళా ఎలా పొందాలా, దానికి భగవద్గీత. కుక్కలు దేవుడితో సంబంధం పెట్టుకోగలవా? కుక్కలు దేవుడితో సంబంధం పెట్టుకోగలవా? పిల్లులు, కుక్కలు, దున్నపోతులు, దేవుడు వాటికి ఆ తెలివితేటలు ఇలా. దేవుడు ఎంతవరకు తినడం, పేడేయడం, పిల్లలు కనడం, వస్తువులన్నీ కూడా తినడం, పేడేయడం, పిల్లలు కనడం, అంతకంటే వాడికి ఏం తెలియదు. మొత్తం అవి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, పురుగులు కావచ్చు, ఒకటే పని తినడం, పెంటేయడం, పిల్లలు పుట్టించడం. కేవలం మనుషులు మాత్రమే భగవద్గీత
అంతేదా? ఎప్పుడు బల్లి వచ్చి భగవద్గీత క్లాస్ అటెండ్ అవ్వడం, పిల్లి వచ్చి భగవద్గీత క్లాసులో కూర్చోవడం, దే డోంట్ కమ్. మనుషులు భగవద్గీత, ఎందుకంటే భగవంతుడు మనకి హయ్యర్ కాన్షియస్నెస్, ఎదిగినటువంటి మనస్సు. జంతువుల మనసు ఎదిగి ఉండదు, బస్ శరీరానికి మాత్రమే పరిమితమై. మనకి సమాజం అని, కుటుంబం అని, మనకి వృత్తి అని, మనకి రకరకాలు చాలా కదా. ఈ రకంగా అటు బాగా ఎదిగిన మనిషి దేవుడి దగ్గరికి, దేవుడితో నాకు ఉండేటువంటి సంబంధం ఏంటి, నా జీవితానికి నేను చనిపోతే ఎక్కడికి పోవాలా. మీరు ఎప్పుడైనా టూ వీలర్లో వచ్చారా, కారులో వచ్చారా, టూ వీలరా? టూ వీలర్ బయలుదేరేప్పుడు మీరు నిర్ణయించుకుంటారా లేదా బండి ఎక్కడ ఆఫ్ చేయాలా? మీరు బండి స్టార్ట్ చేస్తారు, బండి ఎక్కడ ఆఫ్ చేయాలో నిర్ణయించుకుంటారా లేదా? ముందరే బండి స్టార్ట్ చేయగానే ఐ హ్యావ్ టు గో టు అదేంటది, బండి స్టార్ట్ చేయడంగానే నేను ఇక్కడి నుంచి అదేంటది వెళ్తుంటాయి కదా, వాళ్ళు స్టోర్స్ ఏంది, డిపార్ట్మెంటల్ స్టోర్స్, రిలయన్స్. బండి స్టార్ట్ చేసేప్పుడు డెస్టినేషన్ రిలయన్స్, డెస్టినేషన్ ఇస్కాన్, డెస్టినేషన్ స్కూల్ పోతూ ఉంటారు. బండి ఎక్కగానే ఎక్కడ దిగాల. మరి ఈ శరీరం ఒకరోజు వదిలిపెడతారని మీకు తెలుసు. ఒకరోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టాలా, వదిలిపెట్టి ఎక్కడ చేరుకోవాలా, నో ఐడియా. ఈ శరీరం వదిలిపెట్టి ఇక్కడ ఆలోచనలతోనే శరీరం వదిలిపెడితే మీరు దేవుడి దగ్గరికి పోబోవటం లేదు, ఎందుకంటే ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి. యు ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ హియర్. మీరు చనిపోయినా కూడా మళ్ళీ వెనక్కే రావాలా, ఎందుకంటే మీరు ఎప్పుడు మీ మనస్సు దేవుడి వైపు పోలేదు. మీ దేవుడు ఎవరో కూడా తెలియదు, దేవుడితో సంబంధం లేదు, దేవుడికి ఏమీ సేవలు చేయలేదు. ఆయన మీద ప్రేమ ఎట్లా కలుగుతుంది? ముందు దేవుడు తెలుసుకోవాలా, ఆయనతో సంబంధం కలగాల, ఆయన మీద ప్రేమ కలగాల. ప్రేమ ఉంది కానీ అది మర్చిపోయాం. ఈ జన్మలో ఒక చిన్న స్టోరీ ఉంది చైతన్య చరితామృతంలో. ఒక ఇంట్లో శ్రీవాస్ ఠాకూర్, ఆ గుండు కొట్టుకుని ఆయన ఆయన పేరు శ్రీవాస్ ఠాకూర్, బెంగాల్. ఆ శ్రీవాస్ ఠాకూర్ ఆయన భార్య పేరు మాలిని శ్రీవాస్. వాళ్ళ ఇంట్లో పిల్లవాడు, ఆ అబ్బాయి 9 ఏళ్ల వయసులో వింత జ్వరం వచ్చి, హై ఫీవర్, కరోనా కావచ్చు, ఆ రోజుల్లో చనిపోయాడు. ఇంకా తల్లికి ఎలా ఉంటుంది, తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? పిల్లవాడు తల్లిదండ్రుల ముందు, ఆ పిల్లవాడు చాలా చురుకైన పిల్లవాడు, చాలా తెలివిగల పిల్లవాడు, చాలా అందంగా ఉంటాడు, ముచ్చటగా. ఇంక వాళ్ళ ప్రాణం అంతా కూడా అబ్బాయి మీదే. మీ తల్లిదండ్రులు ఎవరి కోసం బతుకుతున్నారు? నీకోసమే అనే కదా, అన్ని చోట్ల. అక్కడేమైనా అబ్బాయి కాస్త 9 ఏళ్ల వయసు, ఎంతో ఇట్లాగే సాఫ్ట్వేరు, డాక్టరు, ఏదేదో ఊహించుకుంటారు. మన అబ్బాయిని అది చేస్తారు, IPS IAS పుట్టుకొని తెచ్చాడు ఆయన. 9 ఏళ్ళు వచ్చేప్పటికి మంచి చురుగ్గా ఉండేవాడు. 9 ఏళ్ళు వచ్చి చచ్చిపోయాడు అక్కడాడు. ఇంకా వాళ్ళ గుండెలు బయలుపోయినట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, తలకాయ పండి వింటున్నట్టుగా. నేను చెప్పేదేనండి, మీ లోకంలో ఉండి మాట్లాడి. సో వాళ్ళ ఆశలని కూడా అడి ఆశలు అయ్యాయి. పాపం ఎన్నో పెట్టుకున్నాడు, వీడు డాక్టర్ అవుతాడు, మనల్ని ముసలితలలో చూసుకుంటాడు. మా ఇంట్లో కూడా నేను డాక్టర్ని, మా అమ్మ వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకున్నాడు, వీడు చూసుకుంటాం, ఈ డాక్టర్ అయ్యండి, మన ముసలితనంలో అన్నీ చూసుకుంటాడు. నా బతికిట్ట తయారైంది.
కానీ నేను డాక్టర్ని ఏర్పాటు చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఏమైనా రోగం అంటే ఆల్ రైట్, ఆ గుంటూరు ఫోన్ చేసి డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సుబ్బారావు, గో అండ్ సీ మై పేరెంట్స్. ఇబ్బంది అలా ఒకటి మా పలుకుబడి ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన ఉంటాడు డాక్టర్ రాజేష్, మందిరానికి వచ్చి రమాదేవి మాతాజీ కొద్దిగా వచ్చేస్తా కదా, మహారాజు పిలిచాడని చెప్పి. అంటే నేను డైరెక్ట్గా డాక్టర్గా మా అమ్మకి సేవ చేయకపోయినా నాకు పలుకుబడి ఉంది, నేను ఏర్పాటు చేస్తాను. అంటే భక్తుడైతే ఆమెకు భక్తి ఇస్తున్నాను, నేను భక్తి చేసుకుంటున్నాను. ఆ డాక్టర్ది ఎటో అది దట్ ఈస్ కాల్డ్ సైడ్ యాక్టివిటీ. ఎప్పుడైనా రోగం వచ్చినప్పుడు ఈ అబ్బాయి చనిపోయాడు, ఇంట్లో చనిపోయాడు, గగ్గోలు. ఓ అమ్మా, ఇంత చక్కటి అందంగా చంద్రుడు లాంటి వాడు, ఇంద్రుడు లాంటి వాడు, బృహస్పతి లాంటి వాడు చనిపోయాడు. ఇంకా మనకి ఈ జీవితంలో ఏముంది, ఉన్న ఒక్క కొడుకు చనిపోతే. అప్పుడు ఆ ఇంటికి భగవంతుడు వస్తాడు. గొప్ప భక్తుడు శ్రీవాస్ ఠాకూర్. భగవంతుడి మధ్యలో కృష్ణుడు బలరాముడు, ఆ పక్కన ఆయన భక్తుడు శ్రీవాస్ భక్తుడు. భగవంతుడు మామూలుగా ఆయన వస్తాడు. ఆయన ఏం తెలియని వాళ్ళగా మీ మొహాలు చూస్తుంటే ఏదో విషాద ఛాయలు కనబడుతున్నాయి. వాట్ హ్యాపెండ్? ఆయనకి తెలియదు, దేవుడికి తెలియదు. ఆయన తెలియకుండా ఎవరైనా చూస్తాడా, ఎవరైనా పుడతాడా? అవకాశం లేదు. దేవుడికి తెలియకుండా ఎవరు పుట్టగలరా? అయింది దేవుడికి తెలియకుండా. దేవుడు టైం పెట్టినప్పుడే పుడతారు జనాలు. ఆయన భగవంతుడు వచ్చి అంటాడు, మీ మొహాలు చూస్తే 7 మొహాలుగా ఉన్నాయి, వాట్ హ్యాపెండ్ అంటాడు. అంటే బొళ్ళ స్వామి, మేము చచ్చున్నా బాగుండేది, కానీ మాకంటే మా అబ్బాయి చచ్చిపోయాడు, ఇంకా ఎవరి కోసం బతకాల అంటే మీ అబ్బాయిని చూపించండి అంటే లోపలికి వెళ్తారు. అబ్బాయి శవం ఉంటుంది అక్కడ. అంటే అంటాడు, ఆయన అంటాడు, భగవంతుడు కాబట్టి ఆయన భగవంతుడని నిరూపించుకోవాలా ఒకటి. రెండోది భగవంతుడు కాబట్టి ఆయన వాళ్ళకి బుద్ధిని కూడా ఇవ్వాలి. అంతే కదా, గురువు గారి బుద్ధిని ఇవ్వకపోతే ఇంకెవడు ఇస్తాడు? భగవంతుడి బుద్ధిని ఇవ్వకపోతే మనకి ఎవరు జ్ఞానాన్ని ఇస్తారు? కానీ భగవంతుడు ఆ చనిపోయిన పిల్లవాడి ముందు కూర్చుంటాడు. సో ఆ పిల్లవాడి పేరు పెట్టి శంకర్, ఏమయ్యా ఇంత చిన్న వయసులో నువ్వు నీ తల్లిదండ్రులకు ముందే నువ్వు పోయావేంది, కమ్ బ్యాక్, రావాను అంటాడు. అంటే ఆత్మ, శరీరం వదిలేసినటువంటి ఆత్మ భగవంతుడు చెబితే రావాల్సిందే. సో ఆత్మ శంకర్ కమ్ బ్యాక్ అనగా మన శరీరం కదలడం ప్రారంభమైంది. వాళ్ళు లేచి కూర్చున్నాడు. వాళ్ళు ఎంతో ఆనందం కలిగింది, తల్లిదండ్రులకి ఎంతో ఆనందం కలిగింది. కానీ కానీ పిల్లవాడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఎందుకు నన్ను మళ్ళీ వెనక్కి పిలిచారు అంటే, మీ తల్లిదండ్రులు నీకోసం వాళ్ళు నిరంతరం నదుల్లాగా నీళ్లు పారిస్తూ ఏడుస్తున్నారా, అందుకని వాళ్ళ ఏడుపు ఆపు చేయడానికి నేను పిలిచాడు. అంటే ఆయన అంటాడు తెలుసా, పిల్లాడు ఏ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడు? ఏ తల్లిదండ్రులు అంటాడేంది వీడు? అంటే భగవంతుడు ఆ పిల్లవాడిని మధ్యలో పెట్టి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆ పిల్లవాడు ఏమంటాడు? బతికిచ్చాడు దేవుడు. చైతన్య మహాప్రభు ఆ పిల్లవాడిని బతికిచ్చాడు. కానీ ఆ పిల్లవాడికి ఆ శరీరంతో సంబంధం తెగిపోయింది. అంటే చచ్చిపోయాడని తెగిపోయింది. మళ్ళీ దేవుడు పిలవడం వల్ల వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? ఆ పిల్లవాడికి ఇంతకు ముందు జన్మలో ఎవరో తల్లిదండ్రులు, అంతకుముందు జన్మలో ఇంకెవరో తల్లిదండ్రులు, ఇప్పుడు తల్లిదండ్రులు వీళ్ళు. కాబట్టి ఆ పిల్లవాడు మామూలుగా అడుగుతున్నాడు, ఏ తల్లిదండ్రుల గురించి? నాకు ఎన్ని జన్మల్లో ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు, కానీ మీరు ఏ తల్లిదండ్రుల గురించి అడుగుతున్నారు అంటే మెల్లిగా అడుగు. తర్వాత ఆయన అంటాడు,
ఏ తల్లిదండ్రులు అంటే వీళ్ళే కదా ఎన్ని తల్లిదండ్రులు అంటే అంటారు, వీళ్ళతో నాకు రాసి పెట్టింది 9 ఏళ్ళే కదా, అయిపోయింది 9 ఏళ్ళు పోతే అందుకని వెళ్ళిపోయి అంటాడు. అంటే ఏమి సంబంధం ఉన్నట్టుగా మాట్లాడటల్లా. అంతే చనిపోయిన తర్వాత ఎవరినైనా ఆ సంబంధం మళ్ళీ తిరిగి వస్తుందా ఏంది? ఎవరైనా మీ ఇంట్లో తాతగారు ముత్తాత చూశారు చనిపోవడం, ఇంట్లో ఒక చావు కూడా చూడలేదా? ఎవరు చనిపోయారు? తాతగారు, మీ నానమ్మ అమ్మమ్మ, నాన్న తండ్రి చూశాను. ఆయన మళ్ళీ పిలవలేరు, ఎక్కడున్నాడు ఏంది అంత. ఎందుకంటే మీతో సంబంధం అంతవరకే ఉంది, వెళ్ళిపోయాడు. టైం అయిపోయింది. టు కంప్లీట్ ది క్లాస్ ఆయన అడిగేప్పటికి ఏ తల్లిదండ్రులు నేను వీళ్ళ దగ్గర 9 ఏళ్ళే కదా ఉండాల్సింది, అయిపోయింది, మీరే కదా నన్ను అయింది అంటే ఆయన అబ్బాయికి తెలుసు దేవుడని, మీరే కదా పిలిచారు అనుకొచ్చాను, మీరే కదా నన్ను ఇక్కడి నుంచి పంపించేసింది. అంటే ఇందులో నా తప్పే ఉంది, వాళ్ళు ఏడిస్తే దానికి నేనేం చేయాలా? అంటే మీరు ఇక్కడికి వచ్చారు, వెళ్ళిపోతారు, అయ్యో మీరు ఆడమాకండి ఇక్కడే ఉండవని ఏడిస్తే మీరు ఉంటారా అయింది? ఉండరు కదా. మీ కుటుంబం అక్కడ, మీ బంధాలు అక్కడ వెళ్ళిపోతారు. నేను నాకు ఆఖరి బంధం తెలిసింది. నాకు కృష్ణుడితో సంబంధం ఉంది, నాకు అంటే ఆత్మకి, శరీరానికి కాదు. అదే నేను వెతుక్కుంటే కృష్ణ దగ్గర ఇంకెక్కడ వదిలిపెట్టేది లేదు. చనిపోయినా కూడా నేను మళ్ళీ వచ్చేదమ్మా, నేను బతుకంతా కృష్ణుడి కోసం సేవ చేస్తే నేను చనిపోతే ఇంకెక్కడికో పోతానా? చనిపోయినప్పుడు ఏవి గుర్తొస్తే అటే పోతారు. అంటే మానవ జీవితంలో మీరు బతకడానికి ఏర్పాట్లు చేసుకుంటా మనసు దేవుడి మీదకి, మనసు కృష్ణుడి మీదకి మళ్ళుతుందా లేదా అది కూడా గమనించుకుంటూ ఉండాలి. 2 తర్వాత నేను భక్తుడిలాగా బతుకుతున్నాను లేదా? మాంసం, రాక్షసులు మాంసం తింటారు, సారాయి తాగుతారు, వాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు రాక్షసులు. మామూలుగా మంచి మనుషులు అయితే దేవుడు ఏదో కుటుంబం, కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి వృత్తి దేవుడు అంతే కదా. లేకపోతే జీవితం అంతా కూడా పాడేనట్టే. అంతవరకు 24 గంటలు పిచ్చుకల్లాగా పావురాల్లాగా మొగుడు పెళ్ళ అంతకంటే ఏం లేదు జీవితంలో. అంటే మనం ఏమి ఎదగల జీవితంలో. మీకు చిన్న పుస్తకం అయిపోయింది క్లాస్. సనాతన ధర్మం మానవత్వపు విలువల్ని పొందగలగడానికి, తర్వాత దేవుడితో సంబంధం కోసం మనం సనాతన ధర్మం, ఆత్మధర్మాన్ని తెలుసుకోవాలి. అరివారు ఈ అబ్బాయికి మంచి ఫిజిక్స్ స్టూడెంట్ అన్నారు కదా, ఫిజిక్స్ ఒకటి ఆధునిక సమాజం అది ఆయనకి సార్కి వీళ్ళ స్టూడెంట్కి హరే కృష్ణ సవాల్. అందరూ ఒకసారి అండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ